ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మదనపల్లి జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురోబలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో మృతుడిని మదనపల్లెలో బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన కేసు నిందితుడిగా కులవర్ధన్ గా నిర్ధారించారు. ఇక చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులవర్ధన్ ఎలా చనిపోయాడన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సునీత, అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక ఉన్న 7 ఏళ్ల బాలికను ఏదైతే హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితుడుగా ఉన్నటువంటి కులవర్ధన్ మృతి చెందాడు. కురబలకోట మండలం కురసానివారిపల్లె చెరువులో మృతదేహం లభించింది. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ముదివేలు పోలీసులు ఇక్కడ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఏదైతే ఇటీవల 2 రోజుల క్రితం మదనపల్లిలో అదృశ్యమైనటువంటి 7 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన సంగతి మనం చూశాం. అయితే ఆ బాలికపై నిందితుడు లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశాడనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లె పట్టణంలో 2వ తరగతి చదువుతున్నటువంటి 7 ఏళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు బంధువులు ఎంత గాలించినా కూడా జాడ కానరాలేదు. దీంతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రి అంతా కూడా ఎంత వెతికినా కూడా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందారు తల్లిదండ్రులు, కుటుంబీకులు. అలాగే కుటుంబీలకు అనుమానం రావడంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి కులవర్ధన్ ఇంటికి వచ్చి అక్కడ మొత్తం వెతికిలాడిన నేపథ్యంలో లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు ఆ తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. అప్పుడు అందరూ కూడా చాలా బిగ్ షాక్ అయితే తగిలింది. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. చిన్న పాప ఇక్కడ ఎందుకు మృతదేహం లభించింది ఏంటి అనేది కూడా అందరూ ఆరా తీశారు. ఆ తర్వాత మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజా ఆగ్రహంతో రగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆందోళన చేశారు. అతన్ని ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో కులవర్ధన్ మాకు అప్పించండి, మేము అతన్ని చంపుతాము, చిన్న పాపను ఇలా చేయడం ఎంతవరకు అని చెప్పి దారుణమైన ఘటన అని చెప్పి కూడా అందరూ భావించారు. అయితే నిన్న పోలీసులు పెద్ద ఎత్తున ఫోర్స్ అక్కడ ఏర్పాటు చేసి డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో, అలాగే కడప జిల్లా ఎస్పీ, అలాగే మదనపల్లె అన్నమయ్య జిల్లా ఎస్పీ అందరూ కూడా ఒక జాయింట్ ఆపరేషన్ చేసి అతన్ని అక్కడి నుంచి క్షేమంగా తీసుకొని వచ్చి రిమాండ్ కు తీసుకెళ్లాలి, అలాగే హాస్పిటల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉదయం తెల్లవారుజామున కల్లా అతను ఒక చెరువులో మృతదేహమై ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పెద్ద ఎత్తున కలకలం వేపిందని చెప్పుకోవచ్చు. అయితే కులవర్ధన్ మృతి పట్ల అతను ఆత్మహత్య చేసుకున్నా లేదా ఇంకోటి ఏదైనా సంఘటన జరిగినా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 7 ఏళ్ల చిన్నారిని ఈ ఘాతుకానికి పాల్పడి ఆ అమ్మాయిని చంపేసినటువంటి నేపథ్యంలో దానికి చావే అసలైన శిక్ష అని చెప్పి కూడా అందరూ భావించారు. పెద్ద ఎత్తున కులవర్ధన్ ను ఎన్కౌంటర్ చేయాలనే పెద్ద డిమాండ్ కూడా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన చాలా కలకలం రేపింది. అయితే ఇప్పుడు కులవర్ధన్ చనిపోవడంతో ఇక పాపకు న్యాయం జరిగింది అనేది అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. అసలు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి కులవర్ధన్ అక్కడ శివమై తేలడంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అతను చనిపోవడం మంచి పని అయింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇంకా సంతోషిస్తున్నారు అందరూ ప్రజలంతా కూడా. మరి దీనికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కూడా. అసలు ఎలా అతను పోలీస్ కస్టడీ నుంచి బయటికి ఎలా వచ్చారో, అలాగే ఇక్కడ చెరువు వరకు ఎలా వచ్చారో అనేది కూడా కనిపెట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న హోంమంత్రి కూడా కుటుంబ సభ్యులకు చిన్నారి కుటుంబ తల్లిదండ్రులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తమకు న్యాయం చేస్తాం, ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలా చేస్తామని చెప్పి కూడా ఇచ్చినటువంటి వాగ్దానం నేపథ్యంలోనే చూడొచ్చు. అలాగే అటు బీజేపీ చీఫ్ కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు కావచ్చు, అందరూ కూడా బాలిక జరిగినటువంటి దారుణ ఘటన స్పందిస్తూ
రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కులవర్ధను ఈ రోజు ఇలా చనిపోయి మృతదేహం లభించడము అందరూ కూడా చాలా హర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఈ దారుణ ఘటన మాత్రం ఎవరు కూడా మద్దతు ఇవ్వట్లేదు. అతన్ని ఖచ్చితంగా అతని శిక్ష పడాలని చెప్పి కూడా అందరూ అతన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా చిన్నపిల్లల దగ్గర ఉన్నా కూడా తమకు దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఏదైతే ఇంటి పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లలు ఉన్న నేపథ్యంలో కొంచెం గమనిస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా చిన్న 7 ఏళ్ల బాలికకు ఇటువంటి ఘోరమైనటువంటి ఈ ఘటన చోటు చేసుకోవడము, అత్యాచారము, అలాగే చంపేసి ఇట్లా ఒక డ్రమ్ములో కూర్చోడము ఇదంతా మాత్రం కలిసి వేసిందని చెప్పుకోవచ్చు ప్రజానీకాన్ని మొత్తం. సో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సునీత. అయితే మరోపక్క రామచంద్ర, ఇప్పుడు కులవర్ధన్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే అతను చేసినటువంటి దారుణమైన ఘటనకు ఎవరు కూడా పోలీసులను నిందించే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను నిజంగా పోలీసులే చంపేసి అక్కడ వేశారా, లేదంటే ఇతనే అక్కడికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా ప్రాయశ్చిత్తం నేపథ్యంలో అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో దీని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఉంది. కేసు నమోదు చేశారు. ఉన్నటువంటి కులవర్ధన్ ఎలా ఆ చెరువులోకి వచ్చాడనేది అందరికీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దాని మీద కూడా కేసు దర్యాప్తు అయితే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ముదివేడు పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి, ఆ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం చేసేందుకు మదనపల్లికి పోలీసులు తరలించారు. మదనపల్లి ఆసుపత్రిలో కులవర్ధన్ ఏదైతే మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి ఆ పోస్ట్ మార్టం లో వచ్చే రిపోర్టును బట్టి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు కులవర్ధన్ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత స్వగ్రామంలోనే అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కడప జిల్లా రాగిమాన తిన్నెపల్లిలో భారీ బందోబస్తు నడుమ బాలిక అంత్యక్రియలు కూడా ముగిశాయి. సో ఈ నేపథ్యంలో అటు బాలిక అంత్యక్రియలు ముగిసే లోపే కులవర్ధన్ కూడా ఒక మృతదేహం లభించడము, జస్టిస్ జరిగింది బాలికకు, బాలిక కుటుంబానికి అనేది కూడా కొంతమంది వాదన అయితే ఉంది. అలాగే కులవర్ధన్ ఎవరు అయినా చంపారా అన్న ఒక కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా తేలాలంటే ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. అలాగే బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా చాలా మంది పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. కులవర్ధన్ మాకు అప్పగించండి, అలాగే ఒకనొక ఏదైతే ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో హిజ్రాలు సైతం బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని, ఆ దుర్మార్గాన్ని సంబంధించి స్పందించారు. హిజ్రాలు కూడా అక్కడ నిన్న నిరసన వ్యక్తం చేసి కులవర్ధన్ తమకు అప్పగించాలని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యం చూస్తే మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో కనిపిస్తోంది సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. ఇక స్థానికులు బాధితులు తెలిపిన మేరకు మదనపల్లె పట్టణానికి చెందిన ఓ బాలిక 2వ తరగతి చదువుతోంది. సోమవారం స్కూల్ కు సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్లిన ఆమె తల్లి ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడ్డగా చిన్నారి ఇంట్లో లేదని తెలిపారు. ఇక స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్లిందేమో అని మొదట భావించారు. అంతసేపటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు మొదలుపెట్టారు. స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో బాలిక ఆచూకీ తెలిస్తే చెప్పాలని కూడా పోస్టు చేశారు.